Hi everyone, this is Bhagyashree. I am working as a lecturer in the CRR College for Women, Vatluru. In this video session, I am going to deal a paper, Embryology, Physiology and Ecology paper. In this paper, I am going to discuss about ecology. So in this, I am going to discuss about the nitrogen cycle. So let's start our session. ఫస్ట్ వన్ నైట్రోజన్ సైకిల్. సో అసలు నైట్రోజన్ సైకిల్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, ఇస్ దేర్ ఎనీ లింక్ బిట్వీన్, ఓకేనా. సో ఈ నైట్రోజన్కి మనకి సర్వైవల్టీకి ఏమైనా రిలేషన్ అనేది ఉన్నదా అనేది ఈ టాపిక్లో మనం నేర్చుకుంటున్నాం. సో ఫస్ట్ యూజువల్లీ అసలు ఈ నైట్రోజన్ అనేది ఎట్లాగా ఫిక్స్ అవుతుంది, ఓకేనా. సో నెక్స్ట్ ప్లాంట్స్కి ఎట్లా వెళ్తుంది, సో ప్లాంట్స్ నుంచి సో హ్యూమన్స్కి ఎట్లాగా ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎట్లా జరుగుతుంది అనేది మనకి చెప్తున్నారు. సో యూజువల్లీ ఏంటి అంటే సో యానిమల్ యొక్క ఫేజెస్ ద్వారా కానీ, యూరిన్ ద్వారా కానీ, వేస్ట్ ద్వారా కానీ, లేటర్ ఆన్ అవి ఏంటంటే చనిపోయిన తర్వాత డెత్ అయిపోయిన తర్వాత డికంపోజ్ అయిన తర్వాత మనకి ఏంటంటే సో ఈ అమోనియా కింద నైట్రోజన్ అనేది రిలీజ్ అవుతుంది, ఓకేనా. సో ఈ సాయిల్లో ప్రెసెంట్ అయి ఉన్న నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా ద్వారా కానీ సో ఈ నైట్రోజన్ అనేది అట్మాస్ఫిరిక్ ఎయిర్లోకి రిలీజ్ అవుతూ ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. సో ఈ నైట్రోజన్ సైకిల్ అనేది మనకి ఏంటంటే యూజువల్లీ 6 స్టెప్స్లో మనకి కన్సిస్ట్ అయి ఉంది, ఓకేనా. ద ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే నైట్రోజన్ ఫిక్సేషన్ అని అంటారు, ఓకేనా. ఫస్ట్ వన్ నైట్రోజన్ ఫిక్సేషన్, సెకండ్ వన్ నైట్రోజన్ ఎసిమిలేషన్, సో థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటంటే అమోనిఫికేషన్, సో ఫోర్త్ వన్ వచ్చేసరికి ఏంటంటే నైట్రిఫికేషన్, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి డీనైట్రిఫికేషన్, సో లాస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే సెడిమెంటేషన్ అని అంటూ ఉంటారు, ఓకేనా. సో ఏదైతే వేస్ట్ మెటీరియల్స్ నుంచి కానీ లేకుంటే ఆఫ్టర్ యానిమల్స్ డెత్ అయిన తర్వాత ఏంటంటే డికంపోజర్స్ ద్వారా ఏంటంటే అమోనిఫికేషన్ ప్రాసెస్ అనేది మనకి క్యారీ ఆన్ అనేది అవుతుంది. సో అమోనిఫికేషన్ ప్రాసెస్లో ఏంటంటే మనకి సో NH3 అనేది ఫామ్ అవుతుంది, ఓకేనా. హైడ్రోజన్ నైట్రేట్ అని అంటూ ఉంటారు. సో ఇది ఏంటంటే సాయిల్లో ప్రెసెంట్ ఉన్న హైడ్రోజన్తో మనకి కంబైన్ అయ్యి మనకి అమోనియా అనేది NH4ని మనకి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది, ఓకేనా. సో లేటర్ ఆన్ అమోనియా అనేది ఏంటంటే నైట్రిఫికేషన్ ప్రాసెస్ అనేది జరిగి బై ది హెల్ప్ ఆఫ్ నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా ద్వారా ఏంటంటే నైట్రేట్స్ అనేవి మనకి రిలీజ్ అవుతూ ఉంటాయి, ఓకేనా. సో ఆఫ్టర్ దట్ ఏంటంటే డీనైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా అనేది ఏంటంటే డీనైట్రిఫికేషన్ ప్రాసెస్ని క్యారీ ఆన్ చేసి మనకి ఏం చేస్తుందంటే సో అట్మాస్ఫియరిక్ ఎయిర్లోకి ఏంటంటే మనకి నైట్రోజన్ ఫామ్లోకి ఇది ట్రాన్స్ఫార్మ్ అనేది చేస్తూ ఉంటుంది. సో అదే కాకుండా ఎసిమిలేషన్ ప్రాసెస్ కూడా మనకి అమోనియా ద్వారా జరుగుతూ ఉంటుంది. సో అదేవిధంగా ఏంటి అంటే మనకి సో ఈ నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా కూడా ఏంటి అంటే ప్లాంట్స్ రూట్లో ప్రెసెంట్ అయి ఉంటాయి. సో ఇవి కూడా ఏంటంటే సాయిల్లో ప్రెసెంట్ అయి ఉన్న ఈ నైట్రోజన్ని ఏంటి అంటే కన్వర్షన్ అనేది చేస్తూ ఉంటుంది, ఓకేనా. సో వాటిని ఏమంటారు అంటే నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా అని కూడా మనం అంటూ ఉంటారు. సో యూజువల్లీ నైట్రోజన్ సైకిల్ వచ్చేసరికి ఏంటి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అండ్ ప్రాసెస్ అనమాట, ఓకేనా. సో నైట్రోజన్ అనేది ఏంటంటే వేరియస్ కెమికల్ ఫామ్స్లోకి కన్వర్షన్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి దీన్ని నైట్రోజన్ సైకిల్ అని అంటూ ఉన్నారు. సో దిస్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మేషన్ కెన్ బి క్యారీడ్ అవుట్ బై బోత్ బయాలజికల్ ప్రాసెస్ ద్వారా ఫిజికల్ ప్రాసెస్ ద్వారా కూడా మనకి ఈ నైట్రోజన్ ట్రాన్స్ఫార్మేషన్ అనేది ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్లోకి మనకి కన్వర్షన్ అనేది జరుగుతుంది అనేది చెప్తున్నారు. సో యూజువల్లీ మనం ఫార్మ్స్ ఆఫ్ నైట్రోజన్లో చూసుకుంటే కనుక 2 ఫార్మ్స్లో మనకి అవైలబుల్గా లభిస్తూ ఉంటుంది. సో అదేంటంటే ఆర్గానిక్ ఫామ్లోనే మనకి ఇన్ఆర్గానిక్ ఫామ్లో మనకి అవైలబుల్గా సో ఈ నైట్రోజన్ అనేది మనకి ప్రెసెంట్ అయి ఉంది. సో నా ఆర్గానిక్ నైట్రోజన్ వచ్చేసరికి ఏంటి అంటే ఏ ఫామ్స్లో ఉంటుందంటే అమోనియం, ఓకేనా, NH4. సో నెక్స్ట్ వచ్చేసరికి నైట్రేట్ అనమాట, ఓకేనా, NO2. సో నైట్రేట్ వచ్చేసరికి ఏంటంటే NO3- అనమాట, ఓకేనా. నైట్రస్ ఆక్సైడ్ వచ్చేసరికి N2O. సో నైట్రిక్ ఆక్సైడ్ వచ్చేసరికి ఏంటంటే NO కింద. సో ఈ ఫామ్స్లో మనకి అవైలబుల్గా అట్మాస్ఫియర్లో మనకి ప్రెసెంట్ అయి ఉంటుంది. సో ఇన్ఆర్గానిక్ నైట్రోజన్ వచ్చేసరికి ఏంటంటే నైట్రోజన్ గ్యాస్ కింద మనకి అట్మాస్ఫియర్లో అవైలబుల్గా ఉంటుంది. సో N2 అనేది నైట్రోజన్ గ్యాస్ అనమాట, ఓకేనా. సో యూజువల్లీ నైట్రోజన్ సైకిల్ వచ్చేసరికి ఏంటంటే 6 స్టెప్స్లో మనకి కన్సిస్ట్ అయి ఉంది. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా నైట్రోజన్ ఫిక్సేషన్ అని, నైట్రోజన్ ఎసిమిలేషన్, అమోనిఫికేషన్, nitrification, denitrification and sedimentation అనమాట. దీస్ ఆల్ ఆర్ ది 6 స్టెప్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద నైట్రోజన్ సైకిల్ అని కూడా మనకి చెప్తూ ఉంటారు. సో నైట్రోజన్ ఫిక్సేషన్లో వచ్చేసరికి ఏంటంటే ఏదైతే ఈ ఫ్రీ నైట్రోజన్ అనేది అట్మాస్ఫియర్లో ప్రెసెంట్ అయిన ఫ్రీ నైట్రోజన్ అనేది ఏంటి అంటే సో బై ద ప్రాసెస్ ఆఫ్ బయాలజికల్ ప్రాసెస్ ద్వారా ఏంటంటే ఇది నైట్రోజనస్ కాంపౌండ్స్ కింద మనకి కన్వర్షన్ అనేది జరుగుతూ ఉంటుంది, ఓకేనా. సో అది ఎలాగా అంటే N2 గ్యాస్ కింద మనకి ఆర్ మోర్ కెమికల్లీ రియాక్టివ్ ఫామ్స్లోకి మనకి ఏంటంటే కన్వర్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ నైట్రోజన్ ఫిక్సేషన్లో కూడా మనకి ఏంటంటే 3 స్టెప్స్ కింద కన్సిస్ట్ అయి ఉంది.
ఓకేనా. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ అని, సో సెకండ్ వన్ వచ్చేసరికి ఫిజికో కెమికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ అని, సో థర్డ్ వన్ వచ్చేసరికి ఇండస్ట్రియల్ నైట్రోజన్ ఫిక్సేషన్ అని 3 స్టెప్స్ అనేవి కన్సిస్ట్ అయి ఉంది. సో బయాలజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్లో వచ్చేసరికి ఏంటి అంటే, సో ఏవైతే సింబయాటిక్ బ్యాక్టీరియా ఉంటుంది కదా, ఒకదానికొకటి డిపెండెంట్గా ఉండే ఈ బ్యాక్టీరియా, ఓకేనా. సో ఇవి కానీ నెక్స్ట్ బ్లూ గ్రీన్ ఆల్గే కానీ ఆర్ సమ్ ఫ్రీ లివింగ్ బ్యాక్టీరియా కానీ ఏంటంటే ఈ నైట్రోజన్ ఫిక్సేషన్లో చాలా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి, ఓకేనా. త్రూ ది సో ఈ బయాలజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ ప్రాసెస్లో ఏంటంటే సింబయాటిక్ బ్యాక్టీరియా కానీ బ్లూ గ్రీన్ ఆల్గే కానీ ఫ్రీ లివింగ్ బ్యాక్టీరియా అనేది సో ఈ నైట్రోజన్ని ఫిక్స్ చేయడానికి మనకి హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి. సో సింబయాటిక్ బ్యాక్టీరియాలో వచ్చేసరికి ఎగ్జాంపుల్ ఏంటంటే రైజోబియం బ్యాక్టీరియా అనమాట, ఓకేనా. సో ఇది రూట్లెట్స్లో మనకి ప్రెసెంట్ అయి ఉంటుంది. సో ఇది ఏంటంటే నైట్రోజన్ ఫిక్సేషన్లో చాలా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది. అదే సింబయాటిక్ బ్లూ గ్రీన్ ఆల్గే చూసుకుంటే కనుక నోస్ట్రాక్ అండ్ అనాబిన్ అనమాట, ఓకేనా. సో ఇవి బ్లూ గ్రీన్ ఆల్గే. సో ఇవి కూడా ఏంటంటే మనకి నైట్రోజన్ బయాలజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్లో మనకి సో ఇవి లివింగ్ ఫార్మ్స్ కాబట్టి సో మనం బయాలజికల్ అని యూజ్ చేసాం అనమాట, ఓకేనా. సో ఫ్రీ లివింగ్ బ్యాక్టీరియా వచ్చేసరికి ఏంటంటే అజిటో బ్యాక్టీరియా, నెక్స్ట్ క్లోస్ట్రోడియం, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే డెరాక్సియా, నెక్స్ట్ వచ్చేసరికి అంటే రోడోస్పెరిలియం, ఓకేనా, రోడోస్పెరిలియం. సో ఇవి వచ్చేసరికి ఏంటంటే ఫ్రీ లివింగ్ బ్యాక్టీరియా కింద చెప్పుకుంటాము. సో ఇవి కూడా ఏంటంటే నైట్రోజన్ ఫిక్సేషన్లో చాలా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయని మనకి చెప్తున్నారు. సో ఫిజికో కెమికల్ ఆర్ నాన్ బయాలజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్లో చూసుకుంటే కనుక సో ఏదైతే ఈ నైట్రోజన్ అట్మాస్ఫియర్లో ప్రెసెంట్ అయి ఉన్న నైట్రోజన్ ఏంటంటే ఆక్సిజన్తో మనకి కంబైన్ అయ్యి సో డ్యూరింగ్ అనమాట లైటింగ్ ప్రాసెస్ అంటే డ్యూరింగ్ ద సన్లైట్ ఆర్ లైక్ ఏంటంటే ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ ఆఫ్ ది క్లౌడ్స్లో లైక్ ఈ థండర్స్ కానీ వచ్చినప్పుడు సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నైట్రోజన్ ఆక్సైడ్స్ని మనకి ఫామ్ చేస్తూ ఉంటుంది అనమాట, ఓకేనా. ద ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటి అట్మాస్ఫియర్లో ప్రెసెంట్ అయిన నైట్రోజన్ వెళ్ళి ఏంటంటే సో 2 మాలిక్యూల్స్ ఆఫ్ ఆక్సిజన్తో, ఓకేనా, 2 ఆటమ్స్ ఆఫ్ ఆక్సిజన్తో మనకి కంబైన్ అయ్యి ఏంటంటే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఛార్జ్ వల్ల సో 2NO కింద మనకి కన్వర్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో 2NO కింద మనకి కన్వర్షన్ అనేది జరుగుతుంది. సో 2NO కాస్త మళ్ళీ అట్మాస్ఫియర్లో ప్రెసెంట్ అయిన ఆక్సిజన్తో 2 మాలిక్యూల్స్ ఆఫ్ ఆక్సిజన్తో మనకి కంబైన్ అయ్యి సో 2NO2ని మనకి కన్వర్షన్ అనేది చేస్తుంది. సో 2NO2 ఈజ్ అండ్ నైట్రోజన్ డయాక్సైడ్ అని అంటుంది. సో 2 మాలిక్యూల్స్ ఆఫ్ ఏంటి అంటే నైట్రోజన్ డయాక్సైడ్ మనకి ఫామ్ చేస్తూ ఉంటుంది. సో 2NO2 కాస్త మళ్ళీ ఏంటంటే ఆక్సిజన్తో మనకి కంబైన్ అయ్యి సో N2O5ని మనకి నైట్రోజన్ పెంటాక్సైడ్ మనకి ఫామ్ చేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఈ నైట్రోజన్ ఆక్సైడ్స్ అనేవి ఏంటంటే దే కెన్ బి డిజాల్వ్డ్ ఇన్ ద రైన్ వాటర్ అనమాట, ఓకేనా. సో రైన్ వాటర్లో ఇది డిజాల్వ్ అయ్యి మనకి ఏంటంటే సో ఎర్త్ సర్ఫేస్కి రీచ్ అవుతూ ఉంటాయి అనమాట, ఓకేనా. సో ఎర్త్ సర్ఫేస్లో ప్రెసెంట్ అయిన మినరల్ కాంపౌండ్స్తో మనకి రియాక్ట్ అయ్యి అగైన్ మనకి ఏం ఫామ్ చేస్తుంది అంటే నైట్రేట్స్ కింద మనకి కన్వర్షన్ అనేది చేస్తూ ఉంటుంది. నైట్రేట్స్ ఆర్ అదర్ నైట్రోజనస్ కాంపౌండ్స్ కింద మనకి ఫామ్ చేస్తూ ఉంటుంది, ఓకేనా. సో ఈ N2O5 దట్ మీన్స్ ఏంటంటే డైనైట్రోజన్ పెంటాక్సైడ్ అనేది ఏంటి అంటే వాటర్తో మనకి కంబైన్ అయ్యి 2HNO3 కింద మనకి ఫామ్ చేస్తుంది. అంటే ఏంటంటే నైట్రిక్ ఆక్సైడ్ కింద మనకి కన్వర్షన్ అనేది చేస్తూ ఉంటుంది. సో ఈ 2 మాలిక్యూల్స్ ఆఫ్ నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఏంటి అంటే కాల్షియం కార్బోనేట్తో మనకి కంబైన్ అయ్యి మనకి ఏం ఫామ్ చేస్తుంది అంటే కాల్షియం నైట్రేట్ని మనకి ఫామ్ చేస్తూ ఉంటుంది, ఓకేనా. సో దాంతోపాటు ఏంటంటే మనకి కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ కూడా మనకి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఇండస్ట్రియల్ నైట్రోజన్ ఫిక్సేషన్ వచ్చేసరికి ఏంటి అంటే సో ఇట్ కెన్ బి క్యారీడ్ అవుట్ బై అండ్ ప్రాసెస్ కాల్డ్ యాజ్ హెబర్-బాష్ ప్రాసెస్ ద్వారా మనకి ఏంటంటే సో హెబర్-బాష్ ప్రాసెస్ ద్వారా మనకి ఇండస్ట్రియల్ నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది ఎట్లాగా అంటే సో అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ కానీ హైడ్రోజన్ మనకి ఏంటంటే కంబైన్ అయ్యి సో అమోనియాని మనకి ఫామ్ చేస్తూ ఉంటుంది, ఓకేనా. సో NH3 ఈజ్ అండ్ అమోనియా అనమాట, ఓకేనా. అమోనియం అంటే NH4 అనమాట, ఓకేనా. సో ఇది ఏంటంటే ఈ రెండు ఏంటంటే కంబైన్ అయ్యి ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఐరన్ కెటలిస్ట్. సో ఎక్కడ టెంపరేచర్ ఎంత ఉండాలి అంటే 600 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర సో అట్మాస్ఫియర్లో ప్రెసెంట్ అయిన నైట్రోజన్ హైడ్రోజన్ అనేది కంబైన్ అయ్యి సో ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఐరన్ కెటలిస్ట్ ఉంటే కనుక సో ఇట్ మే ఫార్మ్స్ ఏంటంటే అమోనియా అనేది మనకి ఫామ్ చేస్తూ ఉంటుంది. సో ఆ ప్రాసెస్ని మనం ఏమంటామంటే హెబర్-బాష్ ప్రాసెస్ అని అంటూ ఉంటాము. సో దిస్ వన్ ఈజ్ అండ్ హెబర్-బాష్ ప్రాసెస్ అనమాట, ఓకేనా. సో ఇక్కడ మనకి ప్రెసెంట్ అయి ఉన్న సో ఈ అట్మాస్ఫియర్లో ప్రెసెంట్ అయిన ఎయిర్ కానీ హైడ్రోజన్ కానీ ఏంటంటే మనకి కంబైన్ అయ్యి సో లేటర్ ఆన్ ఏంటి అంటే మనకి ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఐరన్ కెటలిస్ట్ ద్వారా 400 to
450 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర 200 అట్మాస్ఫియర్స్. సో ఇక్కడ ఏంటంటే మనకి గ్యాసెస్ అనేది ఓకేనా, అమోనియా గ్యాస్ అనేది మనకి ఫామ్ చేస్తుంటుంది. సో ఆ గ్యాస్ కాస్త ఏంటి అంటే మనకి లిక్విడ్ ఫామ్లోకి కన్వర్ట్ అయ్యి ఓకేనా, లిక్విడ్ అమోనియా అనేది మనకి ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఇట్ కెన్ బి అన్రియాక్టెడ్ గ్యాసెస్ అనమాట, రీసైకిల్డ్ వన్. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక నైట్రోజన్ ఎసిమిలేషన్ అనమాట ఓకేనా. సో నైట్రోజన్ ఎసిమిలేషన్ ప్రాసెస్లో ఏంటంటే ఇన్ఆర్గానిక్ నైట్రోజన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏంటి, నైట్రేట్స్ కింద అమోనియా కింద మనకి ప్రెసెంట్ అయి ఉంటుంది, ఈ ఫామ్లో మనకి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో ఇవి వచ్చేసరికి ఏంటంటే గ్రీన్ ప్లాంట్స్ వాటి యొక్క రూట్స్ ద్వారా అవి అబ్జార్బ్ చేసుకొని ఏంటంటే నైట్రోజనస్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కింద మనకి కన్వర్ట్ చేస్తూ ఉంటాయని చెప్తున్నారు ఓకేనా. నైట్రేట్స్ వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ దే కెన్ కన్వర్టెడ్ ఇంటూ అమోనియా అనమాట ఓకేనా. సో విచ్ వన్ బి కంబైన్స్ విత్ ద ఆర్గానిక్ యాసిడ్స్ టు ఫార్మ్ అమైనో యాసిడ్స్ అనమాట ఓకేనా. ఫస్ట్ వచ్చేసరికి నైట్రేట్స్ వచ్చేసరికి ఆర్గానిక్ ఫామ్ అమోనియా కింద కన్వర్ట్ అవుతాయి. సో అవి వచ్చేసరికి ఏంటంటే ఆర్గానిక్ యాసిడ్స్తో మనకి కంబైన్ అయ్యి అమైనో యాసిడ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో అమైనో యాసిడ్స్ ఆర్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ బాడీ అని మనం చెప్పుకుంటాం. సో అమైనో యాసిడ్స్ వచ్చేసరికి మెయిన్లీ దేనికి హెల్ప్ఫుల్ అవుతాయి అంటే దే ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ ప్రోటీన్స్ అని చెప్పుకుంటూ ఉంటాం. సో ప్రోటీన్స్ నెక్స్ట్ లాటర్ అండ్ ఎంజైమ్స్ని, క్లోరోఫిల్స్ని, న్యూక్లిక్ యాసిడ్స్ని కూడా మనకి అమైనో యాసిడ్స్ అనేవి ఫామ్ చేస్తూ ఉంటాయని మనకి చెప్తున్నాయి. సో అమోనిఫికేషన్లో వచ్చేసరికి ఏంటి అంటే సో ఇట్ ఈస్ అండ్ రిలీజ్ ఆఫ్ అమోనియా అనమాట ఓకేనా. సర్టెన్ టైప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి సో అమోనియా అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది బై ద యూటిలైజేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అనమాట. సో ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ కూడా వెయిట్ నుంచి రిలీజ్ అవుతూ ఉంటాయి, డెడ్ ఆర్గానిక్ ఓకేనా. సో ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ చనిపోయిన తర్వాత లేకుంటే వాటి యొక్క యానిమల్స్ క్రీటా నుంచి సో ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో వాటిని ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి యూజ్ చేసుకొని మనకి అమోనియా అనేది రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో ఎస్పెషల్లీ ఆ మైక్రో ఆర్గానిజమ్స్ ఏంటంటే యాక్టినోమైసైట్స్ అని అంటారు ఆర్ బ్యాసిల్లై ఓకేనా. సో బ్యాసిల్లస్ రెనో ఓకేనా, బ్యాసిల్లస్ రెమోసస్, నెక్స్ట్ బ్యాసిల్లస్ వల్గారిస్, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే బ్యాసిల్లస్ మీసెంట్రిలస్ ఓకేనా. సో ఈ 3 టైప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి అమోనిఫికేషన్లో చాలా అమోనిఫైయింగ్ బ్యాక్టీరియా అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే నైట్రిఫికేషన్. సో నైట్రిఫికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఎంజైమాటిక్ ఆక్సిడేషన్ ఆఫ్ అమోనియా అనమాట ఓకేనా. అమోనియా నుంచి నైట్రేట్ కింద కన్వర్షన్ చేయడం అనమాట ఓకేనా, బై యూజింగ్ అండ్ సర్టెన్ టైప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఓకేనా. సో ఆయిల్లో ప్రెసెంట్ ఆర్ వాటర్లో కానీ ప్రెసెంట్ అయ్యి ఉన్న సో సర్టెన్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఏంటంటే సో అమోనియాని నైట్రేట్ కింద మనకి కన్వర్షన్ చేస్తూ ఉంటాయని మనకి చెప్తున్నారు. సో నైట్రోసోమోనాస్ అని అంటూ ఉంటారు. సో ఇట్ కెన్ కన్వర్ట్స్ ద అమోనియా టు నైట్రేట్స్ అని మనకి చెప్తూ ఉంటారు, NO2 ఫామ్లోకి మనకి కన్వర్ట్ చేస్తూ ఉంటాయి. సో అదే కాకుండా ఏంటంటే నైట్రో బ్యాక్టీరియా అని అంటూ ఉంటారు. సో ఇట్ హెల్ప్స్ ఇన్ ద కన్వర్షన్ ఆఫ్ నైట్రేట్స్ కింద మనకి కన్వర్ట్ చేస్తూ ఉంటాయి ఓకేనా. సో నైట్రో బ్యాక్టీరియా అని అంటూ ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సాయిల్లో చూసుకుంటే కనుక సో నైట్రోజన్ సైకిల్ ఎట్లా ఉంటుందంటే 2NH4 అనమాట ఓకేనా. సో 2 మాలిక్యూల్స్ ఆఫ్ అమోనియా అనేది ఆక్సిజన్తో కంబైన్ అయ్యి సో ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఏంటంటే నైట్రోసోమోనాస్ కానీ నైట్రోకోకస్ బ్యాక్టీరియా సో ఇవన్నీ హెల్ప్ఫుల్ అయ్యి సో ఇవి దేని కింద కన్వర్ట్ చేస్తూ ఉంటాయి నైట్రోజన్ డైఆక్సైడ్ కింద కన్వర్ట్ చేస్తూ ఉంటాయి. సో వాటితో పాటు ఏంటంటే మనకి 2 మాలిక్యూల్స్ ఆఫ్ హైడ్రోజన్ సో ఈ వాటర్ మాలిక్యూల్స్ కానీ నెక్స్ట్ ఎనర్జీ కూడా సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కూడా మనకి రిలీజ్ అవుతూ ఉంటుంది. సో అగైన్ ఏంటంటే ఈ నైట్రోజన్ డైఆక్సైడ్ వచ్చేసరికి మళ్ళీ అగైన్ ఆక్సిజన్తో కంబైన్ అయ్యి మనకి ఏంటంటే NO3 కింద నైట్రేట్ కింద మనకి కన్వర్షన్ అనేది జరుగుతుంది. సో దాంతోపాటు మనకి సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కూడా మనకి రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఇది వచ్చేసరికి సాయిల్లో. సో నెక్స్ట్ ఇన్ ఓషన్లో చూసుకుంటే కనుక సో 2 మాలిక్యూల్స్ ఆఫ్ NO2 ఓకే నైట్రోజన్ డైఆక్సైడ్ ఓకేనా, 2 మాలిక్యూల్స్ ఆఫ్ నైట్రోజన్ డైఆక్సైడ్ వచ్చేసరికి ఇట్ కంబైన్స్ విత్ ద ఆక్సిజన్ అనమాట, ఆక్సిజన్తో కంబైన్ అయ్యి బై ద ప్రెసెన్స్ ఆఫ్ నైట్రో బ్యాక్టీరియా ఆర్ నైట్రోసిస్టిస్ అని అంటారు కదా. సో వీటిని హెల్ప్ఫుల్గా చేసుకొని సో ఇది దేని కింద కన్వర్షన్ అనేది జరుగుతుంది అంటే నైట్రేట్ కింద మనకి కన్వర్షన్ అనేది జరుగుతుంది. సో దీంతో పాటు ఏంటంటే సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కూడా మనకి రిలీజ్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే డీనైట్రిఫికేషన్ ప్రాసెస్. సో డీనైట్రిఫికేషన్ ప్రాసెస్లో ఏంటి అంటే సో ఈ నైట్రేట్స్ ఏవైతే ఫామ్ అయ్యాయో సో రిడక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో రిడక్షన్ ప్రాసెస్ అంటే సో ఆక్సిజన్ ఆటమ్ని ఏంటి అంటే రిమూవ్ చేయడం అనమాట ఓకేనా. సో రిడక్షన్ ప్రాసెస్ అంటే రిమూవ్ చేయడం, రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ఈస్ కాల్డ్ రిడక్షన్ ప్రాసెస్ అని అంటూ ఉంటాం. సో ఇక్కడ ఏంటంటే అగైన్ నైట్రేట్స్ అనేవి ఏంటి అంటే నైట్రోజన్ గ్యాస్ కింద సో అగైన్ మళ్ళీ
ఫామ్ అవడం అనమాట. దాన్ని మనం డీనైట్రిఫికేషన్ ప్రాసెస్ అని అంటూ ఉంటాం. సో డీనైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా కూడా ప్రెసెంట్ కొన్ని ఉంటాయి. సో అవి ఏంటంటే ఈ డీనైట్రిఫికేషన్ ప్రాసెస్కి హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి. సో ఆ డీనైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా వచ్చేసరికి ఏంటంటే థియోబాసిల్లస్ డీనైట్రిఫికెంట్స్ అని, సో మైక్రోకోకస్ డీనైట్రిఫికెంట్స్ అని, సో నెక్స్ట్ వచ్చి సుడోమోనాస్ ఆర్గినోమోనస్ అనేది, ఓకేనా, అర్గినోసా అనేది. సో ఇవి కూడా ఏంటంటే డీనైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా కింద మనం చెప్పుకోవచ్చు. సో 2NO3 విచ్ ఆన్ బి, సో ఇది ఏంటంటే బ్యాక్ ఇన్ టు ద నైట్రోజన్ గ్యాస్ కింద ఇట్లాగ మనకి అగైన్ ఫామ్ అవుతూ ఉంటుంది. 2NO3 అంటే ఏంటి, NO3 అంటే ఏంటి, ఓకేనా, నైట్రేట్ కాస్త మనకి ఏంటంటే నైట్రోజన్ డయాక్సైడ్ కింద, సో నైట్రోజన్ డయాక్సైడ్ వచ్చేసరికి నైట్రిక్ ఆక్సైడ్ కింద, సో లేటర్ ఏంటంటే నైట్రస్ ఆక్సైడ్ కింద, లేటర్ లాస్ట్ లో మనకి నైట్రోజన్ గ్యాస్ కింద మనకి ఫామ్ అవుతూ ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. సో లాస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే సెడిమెంటేషన్ ప్రాసెస్ అనమాట, ఓకేనా. సో సెడిమెంటేషన్ ప్రాసెస్ వచ్చేసరికి ఏంటంటే సాయిల్ లో ఏవైతే ప్రెసెంట్ అయిన ఈ నైట్రేట్స్ అనేవి ఏంటంటే సో దే ఆర్ లాక్డ్ అప్ ఇన్ ద రాక్స్ అనమాట, ఓకేనా. సో అవి ఏంటంటే రాక్స్ దగ్గర ఏంటంటే అట్లాగే ఉండిపోతూ ఉంటాయి. సో అవి ఎప్పుడు మనకి వాష్ అప్ అవుతాయి అంటే డ్యూరింగ్ రైనీ సీజన్ అప్పుడు కానీ, ఓకేనా. సో అవి ఏంటంటే వాష్ అప్ అనేవి అయ్యి సో ఈ సీ వాటర్ లోకి ఏంటంటే వాష్ డౌన్ టు ద సీ వాటర్ అనమాట, సీ వాటర్ లోకి ఇవి వెళ్తూ ఉంటాయి. ఆర్ లీచ్ డీప్లీ ఇన్ టు ద ఎర్త్, ఓకేనా. సో లేకుంటే ఏంటి అంటే ఈ మినరల్స్ అవన్నీ ఏంటంటే ఎర్త్ లోకి డ్రైన్ ఆఫ్ అనేది అవుతూ ఉంటుంది అలాంగ్ ద ప్రీకోలేటింగ్ వాటర్ అనమాట, ఓకేనా. సో పెర్కోలేటింగ్ వాటర్ అని అంటూ ఉంటారు. సో ఈ వాటర్ ద్వారా కూడా అది ఏంటి అంటే సో ఎర్త్ సర్ఫేస్ లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో దిస్ ఫినామినన్ ఈస్ నోన్ యాజ్ సెడిమెంటేషన్ ప్రాసెస్ అని కూడా మనకి అంటూ ఉంటారు, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే దిస్ ఈజ్ అన్ డయాగ్రామెటిక్ ఫార్మ్ ఆఫ్ నైట్రోజన్ సైకిల్ అని కూడా మనం చెప్పుకోవచ్చు, ఓకేనా. సో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో వచ్చేసరికి ఏంటంటే ఆర్గానిక్ మ్యాటర్ ద్వారా డికంపోజెస్ ద్వారా అమోనియం అనేది రిలీజ్ అవుతుంది. సో అమోనియం ఏంటి అంటే నైట్రిఫికేషన్ ప్రాసెస్ అనేది జరిగి నైట్రేట్స్ కింద లేటర్ ఆన్ నైట్రేట్స్ కింద అనేది మనకి అవుతుంది. సో ఇక్కడ నుంచి ఏంటంటే నైట్రోజన్ అనేది ఏంటి అగైన్ మళ్ళీ ఏంటంటే ప్లాంట్స్ అనేవి తీసుకుంటూ ఉంటాయి. సో అదే విధంగా ఏంటి అంటే ఇట్ కెన్ బి గోస్ ఇన్ టు ద అట్మాస్ఫియర్ అనమాట, ఓకేనా. సో గ్యాసెస్ ఫామ్ లో ఏంటంటే అట్మాస్ఫియరిక్ ఎయిర్ లోకి మళ్ళీ వెళ్ళి మిక్సప్ అనేది అయ్యి ప్రెసిపిటేషన్ ప్రాసెస్ అనేది జరిగి అగైన్ డ్యూరింగ్ లైట్నింగ్ ఫిక్సేషన్ అప్పుడు, ఓకేనా. సో థండర్స్ కానీ అట్లాంటి ఫామ్ అయినప్పుడు మళ్ళీ అగైన్ మళ్ళీ సో అదేంటంటే సాయిల్ లోకి మళ్ళీ ఎర్త్ సర్ఫేస్ మీద మళ్ళీ వాటర్ ఫామ్ లో మిక్సప్ అయ్యి పడుతూ ఉంటుంది అనమాట. దాన్ని ప్రెసిపిటేషన్ ప్రాసెస్ అని అంటారు. లైక్ స్లిట్ ఫార్మేషన్ కానీ నెక్స్ట్ ఈ వడగళ్ళ వాన అంటూ ఉంటారు కదా, సో ఆ ఫామ్ లో మళ్ళీ అగైన్ ఎర్త్ సర్ఫేస్ మీద మనకి పడుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఫాసిల్ ఫ్యూయల్స్ ద్వారా కూడా మనకి అమోనియం అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఫెర్టిలైజర్స్ అవన్నీ మళ్ళీ డికంపోజ్ అయ్యి సో మళ్ళీ ఏంటంటే అమోనియం అనేది ఫామ్ అవుతుంది, మళ్ళీ నైట్రిఫికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంటుంది. సో అట్లాగే ఫెర్టిలైజర్స్ ద్వారా సో ఏంటంటే ఇక్కడ ఉన్న సాయిల్లో ఉన్న సో ఈ మినరల్స్ అనేవి ఏంటంటే ఈ ఓషనిక్ వాటర్ లోకి సీ వాటర్ లో కానీ రన్ ఆఫ్ అనేది అయ్యి సో లీచింగ్ ప్రాసెస్ ద్వారా రన్ ఆఫ్ అనేది అయ్యి మళ్ళీ అగైన్ నైట్రోజన్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద నైట్రోజన్ సైకిల్. థ్యాంక్ యూ.